రాస్తాను. అలాగే. వెళ్ళొస్తాను. కష్టం సురేష్. ఇదివరకంటే హాస్టల్లో ఉండేదాన్ని. వార్డెన్కి అలాగో మస్కా కొట్టొచ్చేదాన్ని. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాను కదా, బోన్లో పెట్టినట్టు ఉంటుంది. అమ్మా, భోజనాలు ఇంటి పనులు పూర్తయ్యాక మీరిద్దరూ ఒకసారి మేడ మీద గదిలోకి రండి, మీతో మాట్లాడాలి. మళ్ళీ ఏదో ప్రళయం వచ్చిందే. రాజు ఏదో గోల పెడితే 10 రూపాయలు ఇచ్చాను. అది తెలిసిందో ఏమో. అది కాదక్కయ్య, పిల్లలు మొహమచ్చున్నారని ఈ వేళ పలహారాలు 4 రకాలు చేశాను. ఒకవేళ అది పసిగట్టేశాడేమో. ఏమిటోనమ్మా, వీడితో నాకు దినదిన గండంగా ఉంది. పిన్ని, సుత పెళ్లి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మీ అన్నయ్య కొడుకే ఇస్తావో వేరే సంబంధం చూడమంటావో నీ ఇష్టం. అది డాక్టర్ చదువుతానంటుంది బాబు. వాళ్ళ నాన్నగారు కూడా అలాగే అంటుండేవారు, దాన్ని డాక్టర్ని చేయాలని. ఆశలు అందరికీ ఉంటాయి, కానీ నెరవేరొద్దు. అసలు అది ఈ సంవత్సరం ఇంటర్ పాస్ అవుతుందా అని నాకేం నమ్మకం లేదు. తప్పితే మళ్ళా చదువుతుంది లేరా. దాని వయసు ఎంత? పట్టుమని 17 లేవు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పిన్ని, ఈ ఉత్తరం చూడు. ఏమిటి బాబు అది? సుత ప్రేమలేఖ. ఎవరు బాబు ఈ సురేష్? కాలేజీలో నాకంటే 1 సంవత్సరం సీనియర్. వాడికి పెళ్లి కూడా అయిందట. ఏడిస్తే సమస్యల పరిష్కారం కావు పిన్ని. బాబు, వెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడరా. ఆయన ఒప్పుకుంటే ముహూర్తాలు పెట్టించు బాబు. అలాగే పిన్ని, సుతనేమీ అనొద్దు, నా మీద ఒట్టు. ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి. అలాగే బాబు. అక్కయ్య, పూర్వజన్మలో నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉంటావు. ఆ దేవుడే నీ కడుపున పుట్టాడు అక్కయ్య. ఏడవకు. ఆనంద్, లాక్కు, ఇలా లాక్కు. ఏమిటండి? ఒక్కసారి మీ ఇంటికి రావాలో. ఎందుకండి? అదే అర్జెంటుగా మీ నాన్నగారితో మాట్లాడాలి. ఏ విషయం అండి? నీ పెళ్లి విషయం. నాకు పెళ్ళయిందండి, 2 పిల్లలు కూడా. మొన్న అడిగితే కాలేదన్నా. ఆ మాత్రం చిన్న అబద్ధం చెప్పలేకపోతే ఎందుకు పనికిరావని మీరే కదండి అన్నారు. అన్నానా? అన్నారండి. అన్నాను. అవతలకి వెళ్ళి పని చూసుకో. పని చూసుకో. అవతలకి. ఏమిట్రా తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుకుంటున్నావు? లేకపోతే ఏం చేయమంటావు? ఇల్లే కిరగబడమంటావా? బాగానే ఉంది. 10 రోజుల్లో సుధ పెళ్లి ముహూర్తం పెట్టుకుని ఏమిటిది పెళ్ళంటే మాటలా? చుట్టాలను పిలవద్దు. అది సరే, వదిన పుట్టింటికి ఉదయం పంపిస్తాను, మా అత్తారింటికి రాజీవ్ని పంపిస్తాను. ఏమంటావు? అక్కయ్య అత్తగారికి 400 మనీ ఆర్డర్ ఇచ్చేయి. తక్కువైతే వచ్చాక చూసుకుందామని ఉత్తరం రాయి. కరెక్ట్, నేను ఇదే చెబుదామని అనుకుంటున్నాను. ఇంకా 4000 నా చేతికి ఇవ్వు. సుధక్ పాపం ఏమో కొత్త రకం ఫారిన్ చీరలు కావాలంది. కరెక్ట్. తండ్రి లేని పిల్ల, ఏమాత్రం లోటు జరిగినా పిన్ని ఏడుస్తుంది పాపం. చూడమ్మా, పెళ్లి విషయంలో మీకెవరికి ఏ శ్రమ అక్కర్లేదు. అన్నీ నేను చూసుకుంటాను. అందరికీ బట్టలు నేను తెస్తాను. చుట్టాలని ఎవరిని ఎలా పిలవాలో నేనే పిలుస్తాను. అనుకున్న ప్రకారం అన్ని లాంఛనాలు పెళ్లి కొడుకు జరిపిస్తాను. పెళ్లి భోజనాలతో పాటు అన్ని కాంట్రాక్ట్కి ఇచ్చేశాను. కరెక్ట్, సరిగ్గా నేను ఇదే. అరే లేవండి. దీర్ఘ సుమంగలిగా వర్తిల్లమ్మా. అయ్యా, ఇక్కడ సంతకం చేయాలి తమరు. చేద్దాం. అవునా, ఎప్పుడు అడగలేదు. ఎంతమంది పిల్లలు? 3 అండి. చదువుతున్నారా? ఒకరు MA, ఒకరు BA, ఒకరు +1, -2 ఏదో చదువుతున్నారు. అందులో ఒక అబ్బాయికి మా అమ్మాయిని. అయ్యా, నాకు 3 ఆడపిల్లలేనండి. సంతకం చేయండి. చేద్దాం, నువ్వు వెళ్ళు, చేస్తా. ఏమిటే కమల ఏడుస్తున్నావు? నా బిడ్డ తండ్రి లేని పిల్లనే కదా, దాని పెళ్లి సత్రంలో చేశారు.
సుమతి పెళ్లి ఎంత ఘనంగా చేశారు. నువ్వు కూడా ఇలా అంటే నేనేం చెప్పనే. నాకు నీ కూతురు వేరే, నా కూతురు వేరేనా? ఏమే కమల, ఇద్దరూ ఒకటే. కాని ఏం చేయను, వాడు నన్ను నోరెత్తనీయడం లేదు. వచ్చిన చుట్టాన్ని ఇంకా 4 రోజులు ఉండమని అడగటానికి కూడా వాడేమంటాడోనని ఊరుకున్నాను. అమ్మా, మీ చెల్లెలి పెళ్లికి ఏం పెట్టారని మా అత్తగారు అడిగితే ఈ ముతక చీర చూపెడితే నాకు తల తీసేసినట్టుంటుంది. ఈసారికి ఎలాగో సరిపెట్టుకోమ్మా. వచ్చే పండక్కి పట్టు చీర కొని పెడతాను. అక్కయ్య, విష్ణు దారికి రావాలంటే ఒక్కటే ఉపాయం. ఏమిటమ్మా అది? వాడికి వెంటనే పెళ్లి చేసేయాలి. కరెక్ట్, నేను ఇదే అనుకుంటున్నాను. నాకు పెళ్లి కాకముందు చికాగ్గా విసుగ్గా కోపంగా ఉండేది. పెళ్లి అయింది, రోగం కుదిరింది. నిజమా పిన్ని? అవునక్కయ్య, మన మీద పెత్తనం చెలాయించినట్టు రేపు పెళ్ల మీద ఎలా పెత్తనం చెలాయిస్తాడో చూద్దాం. మనం కాబట్టి పడి ఉంటున్నాం, అదే పెళ్ళం అయితే ఊరుకుంటుందేమిటి? నిజమేనయ్యా, ఒక మంచి సంబంధం చూడు. అలాగే వేరే ఎవరో చోట ఎందుకు అక్కయ్య? మా అక్కయ్య ఆడబిడ్డ కూతురుందిగా, చదువుకుంది, పైగా ₹1,00,000 కట్నం కూడా ఇస్తారు. కరెక్ట్, నేను ఇదే అనుకుంటున్నాను. మరి ఇంకే మాట్లాడండి. అలాగే బాబు, దేనికైనా వాడిని ఒక మాట అడిగితే మంచిది కదూ. వాడి సంగతి నాకు వదిలిపెట్టుకున్నా నీకెందుకు?